వందల మంది పోలీసులతో భద్రత కల్పించాం. సెక్యూరిటీ ఇవ్వలేదన్నది అవాస్తవమన్న అనిత. జగన్ ఎమ్మెల్యే మాత్రమేనన్న హోంమంత్రి. జగన్ వ్యాఖ్యల్లో తప్పేముంది? పోలీసులపై చంద్రబాబు మాటలు వినిపించవా? ఇందుకీ ఆంక్షలు దేనికన్నా తోపుదుర్తి. హత్యను వాడుకునే ప్రయత్నాలు. జగన్ వైసీపీ నేతలు నానాయాగి చేశారు. వైసీపీ దిక్కులేని పార్టీ అన్న కాల్వ శ్రీనివాసులు. జల్పల్లిలో మోహన్ బాబు ఇంటి దగ్గర బందోబస్తు. తండ్రితో మాట్లాడేందుకు మనోజ్ ప్రయత్నం, గేటు తీయకపోవడంతో అక్కడే బైఠాయింపు. అమరావతిలో సీఎం ఇంటి నిర్మాణం. భూమి పూజ చేసిన చంద్రబాబు. హాజరైన రైతులు, పార్టీ నేతలు. షాద్నగర్లో కాంగ్రెస్ నిరసన. గ్యాస్ ధరల పెంపుపై ఆగ్రహం. ప్రధాని మోదీ దిష్టిబొమ్మ దహనం. నిర్మల్ జిల్లాలో రైతుల నిరసన. ఏమండి, ఇప్పటి నుంచి నాకు ఇంటి పనిలో కొంచెం ఎక్కువ హెల్ప్ చేయండి. ఎందుకు? నీకు జాబ్ దొరికిందా? నాకు నేనే బాస్ అవ్వాలనుకుంటున్నా. ఎలా? బాస్ వాలా బీ ద బాస్. సాగునీటి కోసం రోడ్డెక్కిన రైతులు. సదర్మత్ కెనాల్ ద్వారా నీరివ్వాలంటూ డిమాండ్. హైదరాబాద్ తుర్కేంజల్లో ఘర్షణ. ఫ్లాట్లు తమవంటే తమవేనని రెండు వర్గాల కొట్లాట. చెదరగొట్టిన పోలీసులు. బర్త్డే ముసుగులో ముజ్రా పార్టీ. సింగర్లు రీనా, బాబు ఆధ్వర్యంలో నిర్వహణ. మొయినాబాద్ ఫామ్ హౌస్ లో గుట్టు రట్టు. విజయనగరం జిల్లా వల్లంపూడి పిఎస్ ఎదుట ఆందోళన. తప్పుడు కేసులు పెడుతున్నారని దళితుల నిరసన. ఎస్ఐని సస్పెండ్ చేయాలంటూ డిమాండ్. కామారెడ్డిలో కల్తీ కల్లు కలకలం. అస్వస్థత పాలైన 30 మంది, అందులో 3 పరిస్థితి విషమం. ఇద్దరు అమ్మాయిలతో పెళ్లికి ఏర్పాట్లు. వధువులు మైనర్లు కావడంతో రద్దు. సత్యసాయి జిల్లా గుమ్మయ్యగారిపల్లిలో ఘటన. అహ్మదాబాద్లో ఏఐసీసీ సమావేశాలు. రాజకీయ పరిస్థితులు, పార్టీ బలోపేతంపై చర్చ. ప్రజాస్వామ్యం కనుమరుగవుతోందన్న ఖర్గే. కేంద్ర కేబినెట్ భేటీ. ప్రధాని మోదీ అధ్యక్షతన సమావేశం. అమెరికా సుంకాలపై ప్రధాన చర్చ. ఇండియాకి తహవూర్ రాణా అప్పగించేందుకు అమెరికా అంగీకారం. ఇవాళ భారత్ చేరే అవకాశం. ఉత్తరాదిన పెరిగిన ఎండల తీవ్రత. 42 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు. భయపెడుతోన్న వడగాల్పులు. దిగొచ్చిన రెపో రేట్. 25 బేసిస్ పాయింట్ల తగ్గింపు. బ్యాంకు రుణాలపై తగ్గనున్న వడ్డీ రేట్లు. వెంటాడుతున్న టారిఫ్ భయాలు. నష్టాల్లో భారత స్టాక్ మార్కెట్లు. సెన్సెక్స్ 300, నిఫ్టీ 100 పాయింట్ల లాస్.